ఉద్యోగాలు. Graduate employment itself was challenged historically. ఎంత చదువు చదివినా చివరికి ఒక ఉద్యోగం అంటూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే చదువు పూర్తయ్యాక అనేక మంది జాబ్ సెర్చింగ్స్ చేస్తూ ఉద్యోగాల వేటలో నిమగ్నమవుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా మారింది. డిగ్రీలు, పీజీలు చేసిన ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగ రేటు కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. అయితే ఇలాంటి తరుణంలో ఉన్న కాస్త ఉద్యోగాలు లభించినా వారికి కూడా ఇక ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం వెంటాడుతోంది. అంతేకాదు అసలు ఇంకా ఉద్యోగాలు, జీతాలు అనే విధానమే చరిత్రగా మారే అవకాశం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకు అసలు ఏం జరుగుతోందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మధ్య జాబ్ మేళాలు చూస్తుంటారు. పోస్టులు ఎన్నున్నాయని కాదు, వేల సంఖ్యలో, అవసరం అనుకుంటే లక్షల్లో నిరుద్యోగులు హాజరవుతున్న పరిస్థితి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడ జాబ్ మేళా ఉన్నా, ఏ కంపెనీ ఇంటర్వ్యూకి పిలిచినా నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూస్తేనే అర్థమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎలా పెరిగింది అనేది. 100 మంది పాస్ అవుట్ అవుతుంటే 3 నుంచి 5 మందికే జాబ్స్ దొరుకుతున్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి. ప్రస్తుతం జాబ్స్ కోసం ఎగబడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రముఖ ఇన్వెస్టర్ మెర్సిలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫౌండర్ సౌరభ్ ముఖర్జియా ఉద్యోగాలపై బాంబు పేల్చారు. ఆయన మాటలు మిడిల్ క్లాస్ ఊహలన్నీ పేక మెడల్లా కూలిపోయినట్లు ఫ్యూచర్ ఒక్కసారిగా కళ్ల ముందు కనిపించడం ఖాయం. అదేంటో తెలుసుకుందాం. And AI is rendering that irrelevant. And as a result, we're seeing very high unemployment amongst graduates. As it is, రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ప్రజలు ఎంత డేంజర్లో ఉన్నారో చెప్పారు సౌరభ్ ముఖర్జియా. జీతాల శకం ముగిసింది, ఇండియన్ మిడిల్ క్లాస్ తొందరగా మారకపోతే అంతే సంగతులు అని బాంబు పేల్చారు. ఇండియా న్యూ ఎకనమిక్ ఫేజ్, నూతన ఆర్థిక దశలోకి ఎంటర్ అవుతోంది. సంప్రదాయ ఉద్యోగాలు, వైట్ కలర్ జాబ్స్, జీతంపై ఆధారపడి చేసే జాబ్లపై ఎంత మాత్రం చదువుకున్న వాళ్ళు ఆధారపడే పరిస్థితి లేదు అని అన్నారు. doing rectification, then AI or robots पूरा का पूरा सारे जॉब्स ले जाएंगे. ఈ దశాబ్దంలో జాబ్స్ క్రమక్రమంగా తగ్గుతున్నాయని సౌరభ్ అన్నారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్, వివిధ పరిశ్రమల్లో మెషిన్లను మనుషులు నడిపే వ్యవస్థ పడిపోతుండటమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తమ కంపెనీ కోడింగ్లో 3వ వంతు ఏఐ రాసేస్తోందని గూగుల్ ప్రకటించింది. అదే పరిస్థితి ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్స్ కంపెనీల్లో ఉంటుంది. చివరికి సూపర్వైజర్ పోస్టులు కూడా ఏఐ కారణంగా కనుమరుగవుతాయి అని ఆయన తెలిపారు. మన తండ్రులు, తాతలు చేసినట్లుగా 30 ఏళ్లుగా ఒకే కంపెనీలో జాబ్ చేశానని చెప్పుకునే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవని, మిడిల్ క్లాస్ దశాబ్దాలుగా ఆధారపడిన జాబ్ వ్యవస్థ కుప్పకూలుతుందని సౌరభ్ ఆందోళన వ్యక్తం చేశారు. And AI is rendering that irrelevant. And as a result, we're seeing very high unemployment amongst graduates. As it is, అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మిడిల్ క్లాస్కు ఉన్న ఏకైక మార్గం ఆంట్రప్రెన్యూర్షిప్కు షిఫ్ట్ కావడమే అన్నారు. జన్ధన్, ఆధార్, మొబైల్ అనే త్రయం ద్వారా అవకాశాలను వెతుక్కోవచ్చని చెప్పారు. వీటి ద్వారా ఐడెంటిటీ, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్, ఈ మూడింటి ఆధారంగా ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు తరలేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఇండియా జీతాలపై ఆధారపడి, జీతాల ఆధారంగా వ్యక్తుల క్యాపబిలిటీలు లెక్కగట్టే సొసైటీ అని, కానీ ఇక నుంచి ఆ దృక్పథం నుంచి మనల్ని మనం మార్చుకోవాలని అన్నారు. నెలవారీగా వచ్చే ఆదాయం కాకుండా హ్యాపీనెస్, మనం చేస్తున్న పని ప్రభావం అనే అంశం ఆధారంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. పిల్లలను జాబ్స్ కోసం తయారు చేసే కుటుంబాలు మారాలని, ఫ్యూచర్లో జాబ్స్ అంటూ ఉండవని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు. graduate employment itself was challenged historically. ఎంత చదువు చదివినా చివరికి ఒక ఉద్యోగం అంటూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే చదువు పూర్తయ్యాక అనేక మంది జాబ్ సెర్చింగ్స్ చేస్తూ ఉద్యోగాల వేటలో నిమగ్నమవుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా మారింది. డిగ్రీలు, పీజీలు చేసిన ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగ రేటు కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. అయితే ఇలాంటి తరుణంలో ఉన్న కాస్త ఉద్యోగాలు లభించినా వారికి కూడా ఇక ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం వెంటాడుతోంది. అంతేకాదు అసలు ఇంకా ఉద్యోగాలు, జీతాలు అనే విధానమే చరిత్రగా మారే అవకాశం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకు అసలు ఏం జరుగుతోందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మధ్య జాబ్ మేళాలు చూస్తుంటారు. పోస్టులు ఎన్నున్నాయని కాదు, వేల సంఖ్యలో, అవసరం అనుకుంటే లక్షల్లో నిరుద్యోగులు హాజరవుతున్న పరిస్థితి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడ జాబ్ మేళా ఉన్నా, ఏ కంపెనీ ఇంటర్వ్యూకి పిలిచినా నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూస్తేనే అర్థమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎలా పెరిగింది అనేది. 100 మంది పాస్ అవుట్ అవుతుంటే 3 నుంచి 5 మందికే జాబ్స్ దొరుకుతున్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి.
ప్రస్తుతం జాబ్స్ కోసం ఎగబడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రముఖ ఇన్వెస్టర్ మెర్సిలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫౌండర్ సౌరభ్ ముఖర్జియా ఉద్యోగాలపై బాంబు పేల్చారు. ఆయన మాటలు మిడిల్ క్లాస్ ఊహలన్నీ పేక మెడల్లా కూలిపోయినట్లు ఫ్యూచర్ ఒక్కసారిగా కళ్ల ముందు కనిపించడం ఖాయం. అదేంటో తెలుసుకుందాం. And AI is rendering that irrelevant. And as a result, we're seeing very high unemployment amongst graduates. As it is, రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ప్రజలు ఎంత డేంజర్లో ఉన్నారో చెప్పారు సౌరభ్ ముఖర్జియా. జీతాల శకం ముగిసింది, ఇండియన్ మిడిల్ క్లాస్ తొందరగా మారకపోతే అంతే సంగతులు అని బాంబు పేల్చారు. ఇండియా న్యూ ఎకనమిక్ ఫేజ్ నూతన ఆర్థిక దశలోకి ఎంటర్ అవుతోంది. సంప్రదాయ ఉద్యోగాలు, వైట్ కలర్ జాబ్స్, జీతంపై ఆధారపడి చేసే జాబ్లపై ఎంత మాత్రం చదువుకున్న వాళ్ళు ఆధారపడే పరిస్థితి లేదు అని అన్నారు. doing rectification, then AI or robots पूरा का पूरा सारे जॉब्स ले जाएंगे. ఈ దశాబ్దంలో జాబ్స్ క్రమక్రమంగా తగ్గుతున్నాయని సౌరభ్ అన్నారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్, వివిధ పరిశ్రమల్లో మెషిన్లను మనుషులు నడిపే వ్యవస్థ పడిపోతుండటమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తమ కంపెనీ కోడింగ్లో 3వ వంతు ఏఐ రాసేస్తోందని గూగుల్ ప్రకటించింది. అదే పరిస్థితి ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్స్ కంపెనీల్లో ఉంటుంది. చివరికి సూపర్వైజర్ పోస్టులు కూడా ఏఐ కారణంగా కనుమరుగవుతాయి అని ఆయన తెలిపారు. మన తండ్రులు తాతలు చేసినట్లుగా 30 ఏళ్లుగా ఒకే కంపెనీలో జాబ్ చేశానని చెప్పుకునే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవని, మిడిల్ క్లాస్ దశాబ్దాలుగా ఆధారపడిన జాబ్ వ్యవస్థ కుప్పకూలుతుందని సౌరభ్ ఆందోళన వ్యక్తం చేశారు. And AI is rendering that irrelevant. And as a result, we're seeing very high unemployment amongst graduates. As it is, అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మిడిల్ క్లాస్కు ఉన్న ఏకైక మార్గం ఆంట్రప్రెన్యూర్షిప్కు షిఫ్ట్ కావడమే అన్నారు. జన్ధన్, ఆధార్, మొబైల్ అనే త్రయం ద్వారా అవకాశాలను వెతుక్కోవచ్చని చెప్పారు. వీటి ద్వారా ఐడెంటిటీ, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ ఈ మూడింటి ఆధారంగా ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు తరలేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఇండియా జీతాలపై ఆధారపడి, జీతాల ఆధారంగా వ్యక్తుల క్యాపబిలిటీలు లెక్కగట్టే సొసైటీ అని, కానీ ఇక నుంచి ఆ దృక్పథం నుంచి మనల్ని మనం మార్చుకోవాలని అన్నారు. నెలవారీగా వచ్చే ఆదాయం కాకుండా హ్యాపీనెస్, మనం చేస్తున్న పని ప్రభావం అనే అంశం ఆధారంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. పిల్లలను జాబ్స్ కోసం తయారు చేసే కుటుంబాలు మారాలని, ఫ్యూచర్లో జాబ్స్ అంటూ ఉండవని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు, graduate employment itself was challenged historically. ఎంత చదువు చదివినా చివరికి ఒక ఉద్యోగం అంటూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే చదువు పూర్తయ్యాక అనేక మంది జాబ్ సెర్చింగ్స్ చేస్తూ ఉద్యోగాల వేటలో నిమగ్నం అవుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా మారింది. డిగ్రీలు, పీజీలు చేసిన ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగ రేటు కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. అయితే ఇలాంటి తరుణంలో ఉన్న కాస్త ఉద్యోగాలు లభించినా వారికి కూడా ఇక ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం వెంటాడుతోంది. అంతేకాదు, అసలు ఇంకా ఉద్యోగాలు, జీతాలు అనే విధానమే చరిత్రగా మారే అవకాశం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకు అసలు ఏం జరుగుతోందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మధ్య జాబ్ మేళాలు చూస్తుంటారు. పోస్టులు ఎన్నున్నాయని కాదు, వేల సంఖ్యలో, అవసరం అనుకుంటే లక్షల్లో నిరుద్యోగులు హాజరవుతున్న పరిస్థితి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడ జాబ్ మేళా ఉన్నా, ఏ కంపెనీ ఇంటర్వ్యూకి పిలిచినా నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూస్తేనే అర్థమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎలా పెరిగింది అనేది. 100 మంది పాస్ అవుట్ అవుతుంటే 3 నుంచి 5 మందికే జాబ్స్ దొరుకుతున్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి. ప్రస్తుతం జాబ్స్ కోసం ఎగబడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రముఖ ఇన్వెస్టర్ మెర్సిలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫౌండర్ సౌరభ్ ముఖర్జియా ఉద్యోగాలపై బాంబు పేల్చారు. ఆయన మాటలు మిడిల్ క్లాస్ ఊహలన్నీ పేక మెడల్లా కూలిపోయినట్లు ఫ్యూచర్ ఒక్కసారిగా కళ్ల ముందు కనిపించడం ఖాయం. అదేంటో తెలుసుకుందాం. And AI is rendering that irrelevant. And as a result, we're seeing very high unemployment amongst graduates. As it is, రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ప్రజలు ఎంత డేంజర్లో ఉన్నారో చెప్పారు సౌరభ్ ముఖర్జియా. జీతాల శకం ముగిసింది, ఇండియన్ మిడిల్ క్లాస్ తొందరగా మారకపోతే అంతే సంగతులు అని బాంబు పేల్చారు. ఇండియా న్యూ ఎకనమిక్ ఫేజ్ నూతన ఆర్థిక దశలోకి ఎంటర్ అవుతోంది. సంప్రదాయ ఉద్యోగాలు, వైట్ కలర్ జాబ్స్, జీతంపై ఆధారపడి చేసే జాబ్లపై ఎంత మాత్రం చదువుకున్న వాళ్ళు ఆధారపడే పరిస్థితి లేదు అని అన్నారు. doing rectification, then AI or robots पूरा का पूरा सारे जॉब्स ले जाएंगे. ఈ దశాబ్దంలో జాబ్స్ క్రమక్రమంగా తగ్గుతున్నాయని సౌరభ్ అన్నారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్, వివిధ పరిశ్రమల్లో మెషిన్లను మనుషులు నడిపే వ్యవస్థ పడిపోతుండటమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తమ కంపెనీ కోడింగ్లో 3వ వంతు ఏఐ రాసేస్తోందని గూగుల్ ప్రకటించింది. అదే పరిస్థితి ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్స్ కంపెనీల్లో ఉంటుంది. చివరికి సూపర్వైజర్ పోస్టులు కూడా ఏఐ కారణంగా కనుమరుగవుతాయి అని ఆయన తెలిపారు. మన తండ్రులు తాతలు చేసినట్లుగా 30 ఏళ్లుగా ఒకే కంపెనీలో జాబ్ చేశానని చెప్పుకునే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవని, మిడిల్ క్లాస్ దశాబ్దాలుగా ఆధారపడిన జాబ్ వ్యవస్థ
కుప్పకూలుతుందని సౌరభ్ ఆందోళన వ్యక్తం చేశారు. And AI is rendering that irrelevant. And as a result, we're seeing very high unemployment amongst graduates. As it is, అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మిడిల్ క్లాస్కు ఉన్న ఏకైక మార్గం ఆంట్రప్రెన్యూర్షిప్కు షిఫ్ట్ కావడమే అన్నారు. జన్ధన్, ఆధార్, మొబైల్ అనే త్రయం ద్వారా అవకాశాలను వెతుక్కోవచ్చని చెప్పారు. వీటి ద్వారా ఐడెంటిటీ, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ ఈ మూడింటి ఆధారంగా ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు తరలేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఇండియా జీతాలపై ఆధారపడి జీతాల ఆధారంగా వ్యక్తుల క్యాపబిలిటీలు లెక్కగట్టే సొసైటీ అని, కానీ ఇక నుంచి ఆ దృక్పథం నుంచి మనల్ని మనం మార్చుకోవాలని అన్నారు. నెలవారీగా వచ్చే ఆదాయం కాకుండా హ్యాపీనెస్, మనం చేస్తున్న పని ప్రభావం అనే అంశం ఆధారంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. పిల్లలను జాబ్స్ కోసం తయారు చేసే కుటుంబాలు మారాలని, ఫ్యూచర్లో జాబ్స్ అంటూ ఉండవని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.